సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్. సో గైస్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎందుకు నిన్న మార్కెట్ అనేది డౌన్లో వెళ్ళింది. చూసుకున్నట్లయితే కింద న్యూస్ వస్తుందన్నమాట. సో కారణాలు ఏమున్నాయి మార్కెట్ డౌన్లో వెళ్ళడానికి, పదండి గైస్ తెలుసుకుందాం. సో నిన్న వచ్చేసి నిఫ్టీ 50 అనేది 22,904 రూపీస్కి క్లోజ్ అయిపోయిందనమాట. అంటే 345 పాయింట్స్ కిందికి పడిపోయింది. అలాగే సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 75,364 రూపీస్కి క్లోజ్ అయిపోయిందనమాట. సో పాయింట్స్ చూసుకున్నట్లయితే 930 పాయింట్స్కి మైనస్ అనమాట గైస్. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే గైస్ 51,502 రూపీస్కి క్లోజ్ అయిపోయింది. సో పాయింట్లలో చూసుకున్నట్లయితే 94 పాయింట్స్ మైనస్ అనమాట. సో నిఫ్టీ ఐటీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి గైస్, నిఫ్టీ ఐటీ చూసుకున్నట్లయితే 33,511 రూపాయలకు మార్కెట్ అనేది క్లోజ్ అయింది. అలాగే పాయింట్స్లో చూసుకున్నట్లయితే 1,245 పాయింట్స్కి క్లోజ్ అయిపోయింది. అలాగే ఎస్ఐపి బిఎస్సి స్మాల్ క్యాప్ చూసుకున్నట్లయితే 45,867కి క్లోజ్ అయిపోయింది అనమాట. సో పాయింట్స్ వచ్చేసి 1,626 పాయింట్స్కి మైనస్ అయిపోయింది అనమాట. సో గైస్, దానికి ఉన్న రీజన్స్ ఏంటో తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ చూడొచ్చు గైస్, టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్. సో అవన్నీ మనం నిన్న వేసిన వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో నిన్న ఆ వీడియోని నేను అప్లోడ్ చేశాను అనమాట, వెళ్ళి చూడండి గైస్. ఓకేనా. టుడే ఫైనాన్షియల్ న్యూస్ ఇక్కడ చూడండి గైస్. మింట్ అనే వ్యవస్థ ఇచ్చిందనమాట. అంటే మింట్ అనే కంపెనీ ఇక్కడ న్యూస్ అనేది ఇచ్చిందనమాట. సెన్సెక్స్ క్రాషెస్ ఓవర్ 900 పాయింట్స్, నిఫ్టీ 50 ఎండ్స్ బిలో 23,000, ట్రంప్ టారిఫ్ అదర్ కీ ఫ్యాక్టర్స్ బిహైండ్ స్టాక్ మార్కెట్స్ సెల్ ఆఫ్. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. సో టారిఫ్ వల్ల నిఫ్టీ 50 అనేది ఎండ్స్ బిలో 23,000 అనమాట. అలాగే ఓవర్ వ్యూ 900 పాయింట్స్. సో ఇది ఒక కారణం అనమాట. నిఫ్టీ 50 ఇక్కడ చూపించింది 1.49% డౌన్, సెన్సెక్స్ అనేది 1.32%. సో అలాగే గైస్, ఇక్కడ కింద చూసుకున్నట్లయితే టాటా క్యాపిటల్ ఫైల్స్ కాన్ఫిడెంటియల్ డిఆర్హెచ్పి ఫర్ మెగా రూపీస్ 500 crore ఐపీఓ. సో ఈ టాటా కంపెనీ యొక్క ఐపీఓ వస్తుంది అనమాట. అంటే డిఆర్హెచ్పి యొక్క సో మెగా 15,000 crore ఐపీఓ. సో అలాగే ఎస్ బ్యాంక్ లాస్ ఆఫ్ సీనియర్ ఎంప్లాయీస్ రిస్ట్రక్షన్ పోర్ట్ఫోలియోస్ కంపెనీ బిజినెస్ న్యూస్. సో ఈ కారణం వల్ల ఎస్ బ్యాంక్ అనేది లాస్ అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి గైస్, మోటార్ ఆక్టైన్ వచ్చేసి ఆయన ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. సో ఇక్కడ మేము ఎటువంటి ఫైనాన్షియల్ అనేది అవి డీటెయిల్స్ అనేది ఇస్తలేను అనమాట. అంటే ఈ వీడియో పైన అంటే సారీ గైస్, ఈ కంపెనీ పైన ఇన్వెస్ట్ చేయి, ఆ కంపెనీ పైన ఇన్వెస్ట్ చేయండి, ఇలా మేము అటువంటి ఇన్ఫర్మేషన్ బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారని అనమాట. సో కేవలం ఇక్కడ మనం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే వీడియోస్ తీస్తున్నాము. సో అలాగే గైస్ చూసుకున్నట్లయితే ఓల్డ్ కేటీఎం రివాల్ కమింగ్ బ్యాక్ విత్ న్యూ డిజైన్ అంట. సో కేటీఎం బైక్ యొక్క కొత్త డిజైన్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, హిందుస్థాన్ రాసిన ఆర్టికల్స్ చూడండి. షేమ్ ఆన్ యూ, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ బాసెస్ ఫేస్ ప్రో పలెస్తీన్ ప్రొటెస్ట్ అట్ కంపెనీస్ 50th anniversary ఈవెంట్. సో షేమ్ ఆన్ యూ, బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ బాసెస్ ఫేస్ ప్రో పలెస్తీన్ ప్రొటెస్ట్ యాట్ కంపెనీస్ అంట. సో ఈ కారణం వల్ల కంపెనీది ఎంఎస్ఎఫ్టీ కంపెనీ లాస్ అనమాట. ది ఎకనామిక్ టైమ్స్ వచ్చేసి హస్బెండ్ విత్ స్టాండ్ 45 ఎఫ్ఐఆర్స్ బీయింగ్ బీటెన్ సొసైడ్ 3 by వైఫ్ అండ్ గెట్స్ డివోర్స్ ఇన్ హైకోర్ట్ అనమాట. సో ఇది మనకు సంబంధం ఉందో లేదో తెలియదు. హిందుస్థాన్ టైమ్స్ వచ్చేసి పీయూష్ గోయల్ స్లామ్స్ కాంగ్రెస్ ఆఫ్టర్ స్టార్టప్ రిమార్క్ ట్రిగర్ రావ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రవర్సీ. సో గైస్, ఇవన్నీ కారణాలు అనమాట మార్కెట్ డౌన్లో వెళ్ళడానికి. చూడండి గైస్. అలాగే కింద చూసుకున్నట్లయితే వోడాఫోన్ ఐడియా స్టాక్ కమ్యూనికేషన్ టుడే, టాటా మోటార్, ఎస్బీఐ, వోడాఫోన్ ఐడియా ఆన్ బ్రోకరేజ్ రైడర్, ఎన్డీటీవీ ఇది ఇచ్చారనమాట. సో కారణం, సో వోడాఫోన్ ఐడియా డౌన్లో వెళ్ళడానికి ఈ కారణం అనమాట. ఎస్ బ్యాంక్ డౌన్లో వెళ్ళడానికి కారణం ఏమిటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వర్సెస్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వర్సెస్ ఎస్ బ్యాంక్ విచ్ స్టాక్ టు బై బిఫోర్ Q4 రిజల్ట్స్, అంటే Q4 రిజల్ట్స్ 2025. సో ఈ కారణం వల్ల ఎస్ బ్యాంక్ డౌన్లో వెళ్ళిపోయింది. టాటా స్టీల్ వచ్చేసి why did Tata Steel, Hindalco and other metal stocks plunge up to 9% today? Key reason explain అనమాట. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వచ్చేసి గైస్, జీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి 2.63% లాస్ అయిపోయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q4 అప్డేట్ స్టాక్ రైసెస్ ఆఫ్టర్ అడ్వాన్స్ డిపాజిట్ గ్రో ఓవర్ 20% ఇయర్ ఆన్ ఇయర్ అనమాట. సో ఈ కారణం వల్ల మార్కెట్ డౌన్లో వెళ్ళిపోయింది అనమాట.
ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ డౌన్లో వెళ్ళిపోయింది. సులాన్ ఎనర్జీ వచ్చేసి గైస్ ఇక్కడ 3.64% డౌన్లో వెళ్ళిపోయింది. సో గైస్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. నేను బిగినర్ కాబట్టి కొద్దిగా నేను చెప్పడానికి నా కమ్యూనికేషన్ స్కిల్ అనేది కొద్దిగా వీక్ ఉంది. సో రాను అది కూడా నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను అనమాట గైస్. సో ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. అలాగే గైస్ క్రిప్టో చూసుకున్నట్లయితే క్రిప్టోలో ఎట్లుంది, బిట్ కాయిన్ వచ్చేసి గైస్ ఈరోజు 82,982 రూపీస్ ప్లస్ అనమాట. సో బిట్ కాయిన్ అనేది 70 lakhs ఎంత ఉంది 71,74,500 రూపీస్ అనమాట. సో గైస్ నేను క్షమించండి, నాకు కొద్దిగా కనిపించలేదు అనమాట అది. సో ఎథెరియం వచ్చేసి 1,54,827 రూపీస్ అనమాట, అంటే 99 రూపీస్ మైనస్ అనమాట. కార్డెనో వచ్చేసి 56,425 అనమాట. అలాగే XRP వచ్చేసి 181 అనమాట. డోజ్ కాయిన్ వచ్చేసి గైస్ 14 రూపీస్ అనమాట గైస్, 14 రూపీస్. ఇక్కడ చూడండి గైస్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే క్రిప్టో కరెన్సీస్ యూఎస్ మార్కెట్ చూసుకున్నాం మనం ఒకసారి. డోజన్స్ వచ్చేసి గైస్ $38,314 అనమాట. అలాగే S&P వచ్చేసి $5,074 అనమాట. నాస్డాక్ వచ్చేసి 15,587 అనమాట గైస్. రసెల్ వచ్చేసి గైస్ 1827 అనమాట. సో VIX వచ్చేసి గైస్ ఈ కంపెనీ కొద్దిగా పెరిగింది అనమాట, ఈ ఇండెక్స్ కొద్దిగా పెరిగింది 45% అనమాట. సో గైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. కలుద్దాం గైస్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ వీడియోతో, అప్పటి వరకు సెలవు. సో గైస్ అందరికీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, బట్ గైస్ నా ఛానల్కి లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. సో రాను నా ఇన్ఫర్మేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తానన్నమాట. ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి. సో రోజు ఏ కంపెనీ లాస్ అయ్యాయో అది కూడా తెలుసుకుందాం గైస్. ఇక్కడ చూడండి గైస్ గార్వేర్ హైటెక్ అనేది 16% మైనస్ అనమాట. ఈ కంపెనీ PGIL వచ్చేసి 15% షార్ట్ ఫామ్లో చెప్తున్నాను అనమాట. గోల్డెమ్ వచ్చేసి గైస్ 15% మైనస్. ASALCBR వచ్చేసి ఈ కంపెనీ 14%. RT వచ్చేసి గైస్ RT ఫార్మర్స్ వచ్చేసి 13% లాస్ అనమాట. విమ్టా ల్యాబ్స్ వచ్చేసి ఈ కంపెనీ 13% లాస్. పోకార్నా వచ్చేసి 12% లాస్. ఇక్కడ చూడవచ్చు 12%, 10%. ఇక మొత్తం ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు, వీడియో పాజ్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు గైస్. సో గైస్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్లో ఎవరు అందించలేరు కాబట్టి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి గైస్. కలుద్దాం గైస్ ఇంకోటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో, అప్పటి వరకు సెలవు.